విష్ణు సహస్రనామము 67వ శ్లోకము. ఉదీర్ణ సర్వతచక్షు రణీష శాశ్వత స్థిర భూషయో భూషణో భూతిర్ విశోక శోకనాశన. ఓం ఉదీర్ణాయ నమః. అన్నింటికీ అతీతుడని అర్థము. అపరిమితుడు మరియు దేశకాలములకు అతీతుడు, సర్వాతీతుడొకటచే పరమాత్మకు నాశమునది లేదు. మనోబుద్ధి ఇంద్రియములకు వాటి వలన కలుగు అనుభవములకు అతీతుడైన నారాయణుడు రూపనామములన్నింటికీ ఏకైక ఉపాధియగు పరమాత్మగా వర్ణింపబడుచున్నాడు. ఉదీర్ణునకు నమస్కారం. ఓం సర్వతచక్షుసే నమః. సర్వత్రా చక్షువులు కన్నులు కలవాడని అర్థము. సర్వత పానిపదం తత్సర్వతోక్షి శిరోముఖం అని గీతావాక్యము క్షేత్రజ్ఞ విభాగయుగంలో. శుద్ధ చైతన్యముగు సత్యము చేతులు, కాళ్ళు, కన్నులు, ముఖము గల ఉంటున్నదని భావము. చైతన్యుడైన విష్ణువు జీవులందరి కళ్ళ ద్వారా వ్యాపారములు చూచుట చేత సర్వత్రా కన్నులు గలవానిగా చెప్పబడుచున్నాడు. ఆత్మ చైతన్యము చేతనే కన్నులు చూడగలుగుచున్నవి. అందుచే అందరి కన్నులు విష్ణువు కన్నులుగా భావింపబడుచున్నవి. సర్వతచక్షువైన విష్ణువుకు నమస్కారం. ఓం అనీషాయ నమః. పరమాత్మను శాసించు ప్రభు ఎవరునూ లేరు అర్థము. అందరూ శాసించు ప్రభు పరమాత్మ. న విద్యతే అస్యేష ఇది అనీషః అని ఉపనిషద్ వాక్యము. అనీషునకు నమస్కారం. ఓం శాశ్వత స్థిరాయ నమః. శరీరము వయస్సుతో మార్పులు చెందును. మనసులో కొత్త ఆలోచనలు నిత్యము పుట్టుసూనే ఉండును. ఆశయములు మారుచున్న కొలది బుద్ధి మారుచుండును. కానీ మూడింటికి చైత్యము కలిగించు పరమాత్మ ఎట్టి మార్పును చెందక ఎల్లప్పుడూ ఒకే రీతిని ఉండును. కావున విష్ణువు స్థిరుడని శాశ్వతుడని చెప్పబడుచున్నాడు. శాశ్వత స్థిరుడైన విష్ణువుకు నమస్కారం. ఓం భూషయాయ నమః. భూమిపై శయనించు శబ్దార్థము. శ్రీరామావతారమందు లంకను దాటుటకు ముందు సముద్రపు ఒడ్డున విశ్రమించినాడని భావించుదురు. మరియు భూదేవికి పదియొకటచే భూమిపై శయించినట్టు తలంచవచ్చును. మరియు ప్రళయకాలమందు ఈ విశ్వము పరమాత్మ యందు లీనమొకటచే భూషయానుడని మరొక వివరణ కలదు. భూషేత్ అస్మిన్ ఇది భూషయ అని శృతివాక్యం. భూషయనుడైన విష్ణువుకు నమస్కారం. ఓం భూషణాయ నమః. అతి సుందరముగా ఈ విశ్వం సృష్టించుట చేతను, ప్రేమ మొదలగు సద్గుణములను ప్రసాదించుట చేతను, ఉత్తమ జీవితాశయములు సిద్ధికి, సంస్కారయుతమైన జీవన సరళి పురోభివృద్ధికి ప్రోత్సాహించుట చేతను భూషణుడని వర్ణించబడుచున్నాడు. ప్రతి అవతారమందు పరమాత్మ యొక్క మహత్వ గుణములు ఈ విశ్వమునకు ఇవన్నీ చేకూర్చున్నవి. భూషణుడైన విష్ణువుకు నమస్కారం. ఓం భూతయే నమః. పరమాత్మ యొక్క అస్తిత్వముని నామం తెలుపుచున్నది. భూతి అనగా ఐశ్వర్యమని అర్థం కలదు. పరమాత్మ విభూతుల ధనాగారముగా భావించబడుచున్నాడు. ఈ భావము విభూతి భూతిరైశ్వర్యే అని అమరకోశం విశదీకరించుచున్నది. భూతిగా భావింపడు విష్ణువుకు నమస్కారం. ఓం విశోకాయ నమః. విచారము గాని దుఃఖము గాని లేనివాడు విశోకుడు. మనోబుద్ధి ఇంద్రియములచే కట్టుబడిన జీవునకు సుఖదుఖములు తప్పవు. కానీ వీటికి అతీతుడైన పరమాత్మకు శోకమునదే లేదు. చిదానందుడు. సుఖదుఖముల పరమాత్మ యొక్క ఆనంద స్వరూపమును ఏదియుగా అను అంటలేవు. కోరికలను నవిలేక నిత్యసంతప్తుడై విష్ణువు బ్రహ్మానందమనుమించుచున్నాడు. విశోకుడైన విష్ణువుకు నమస్కారం. ఓం శోకనాశనాయ నమః. భక్తుల దుఃఖములను నివారించి ఉద్ధరించుటచే శోకనాశనుడని చెప్పబడుచున్నాడు. అహంకారము చేతను మమకారం పెంచుకున్నడు చేతను కలుగు దుఃఖముల వలన బాధపడు జీవులకు దివ్యాత్మ స్వరూపం నిరుకపరిచి ఉద్ధరించుచున్నాడు. తేషామహం సముద్ధార్థ మృత్యు సంసార సాగరాత్ భువామి సచిరార్థ మయ్యావేశ చేత్సాం అని గీత భక్తియోగం వాక్యం. ప్రతి శక్తులలో నన్ను ఆరాధించు వారిని సంసారం సముద్రమును రక్షించదని అర్జునులకు శ్రీకృష్ణుడు అభయం ఇచ్చినాడు. శోకనాశనుడైన విష్ణువుకు నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ.